చిట్టి చేసిన మిర్చి ఐస్ క్రీమ్. చిట్టి అనే కోతి ఐస్ క్రీమ్స్ అమ్ముతూ ఉండేది. ఐస్ క్రీమ్ తీసుకోమ్మా ఐస్ క్రీమ్ అంటూ ఊరంతా తిరిగేది. ఒక రోజు ఊరికే బోర్ కొట్టింది. ఒరేయ్, సేమ్ ఫ్లేవర్స్ ఎందుకురా, చాక్లెట్, వెన్నెలా, మ్యాంగో, ఎప్పుడు ఇవేనా, బోరింగ్. అప్పుడు చిట్టికి ఒక మంచి ఐడియా వచ్చింది. మంచి స్పైసీ సర్ప్రైజ్ ఫ్లేవర్ చేస్తే మామూలు ఐస్ క్రీమ్ లో ఉప్పు, కారం పొడి, మసాలా వేసింది. ఊర్లో చిన్నారులకు టేస్ట్ టెస్టింగ్. ఐస్ క్రీమ్ కొత్త ఫ్లేవర్ వచ్చిందిరా, ఎక్స్ట్రా స్పెషల్. అప్పుడు ఒక చిన్న పిల్ల తిన్నావా అక్క అని అడిగింది. అప్పుడు చిట్టి నేనే క్రియేట్ చేసా, మ్యాటర్ నా మీదే ఉంది. చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ తిన్నాక హా నీళ్ళు నీళ్ళు. చిట్టి కోతి టిక్ టాక్ డాన్స్ వర్సెస్ గుడ్లగూబ స్టెప్పులు. చిట్టి కోతికి రోజంతా టిక్ టాక్, రీల్స్, షార్ట్స్, ఫుల్ ఓన్ డాన్స్. ఒక రోజు గుడ్లగూబ వేదిక చేసింది నైట్ టైం డాన్స్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో గెలిచిన వారికి 1 kg పికాక్ ఫెద కిరీటం ఫ్రీ. చిట్టికి ఫుల్ జోష్. ఒరే, ఈ పోటీలో చిట్టియే ఛాంపియన్ అని తనకు తాను అనుకుంటుంది. వేదికపై డీజే ప్లే చేశారు. మ్యూజిక్ బిట్ స్టార్ట్ అయింది. చిట్టి స్టెప్పుల కోసం రెడీ అయింది. కానీ ఏం స్టెప్, ఏది మొదట, ఎక్కడ హ్యాండ్ వేవ్ చెయ్యాలి అని మర్చిపోయింది. కానీ గుడ్లగూబ మాత్రం ఫుల్ బాహుబలి గ్రేస్ లో క్లాసిక్ వెదవ స్టెప్పులు వేస్తోంది. చిట్టి మాత్రం ఓవర్ ఎనర్జీతో కాకరలిజం చేస్తోంది. డాన్స్ అయిపోయేసరికి విన్నర్ అనౌన్స్మెంట్ లో గుడ్లగూబే గెలిచింది. అప్పుడు చిట్టి నేను రీల్స్ చేశాను కానీ ప్రాక్టీస్ మాత్రం మర్చిపోయాను అని బాధపడింది. సెల్ఫీ విత్ టైగర్. చిట్టి కోతి అడవిలో హాంకీ పాంకీ ఎక్స్ప్లోరర్. రోజు సెల్ఫీ విత్ స్టైల్ అని ఫోజులు కొట్టేది. ఒక రోజు ఒక పెద్ద రాయి మీద ఒక నిద్రలో ఉన్న టైగర్ కనిపించింది. చిట్టికి ఒక డేంజరస్ ఐడియా వచ్చింది. అందరూ వినండి, ఇది ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ లో సెల్ఫీ విత్ టైగర్. భయపడే వాళ్ళకి కాదు. చెట్టు మీద నుంచి జారుతూనే ఒక మెరుపు ఫోటో. అప్పుడే టైగర్ కళ్ళు తెరిచింది. అబ్బో, బూమ్ రీల్ అయింది. రన్. చిట్టి గబ్బులం స్టెప్పులతో పారిపోయింది. ఫోన్ మాయ. చిట్టి కోతికి ఫోన్ అంటే ప్రాణం. కళ్ళిలా తెరిచే ముందు ఫోన్, బ్రష్ చేయక ముందు స్టోరీలు స్వైప్. అమ్మ అన్నాకే కాదు, పక్క కోతి తన్నాక కూడా ఫోన్ మాత్రం విడవదు. ఒక రోజు రాత్రి 11వ స్నాప్చాట్ ఫిల్టర్ చూసుకుంటూ ఏ వావ్, నాకు ఈ డెవిల్ ఫిల్టర్ చాలా బాగుంది. కానీ అదే టైంలో ఫోన్ వెనుక నుంచి ఒక జబ్బుల జంతువు వచ్చేసింది. సినిమాలో నెమ్మదిగా. చిట్టి తలెత్తి చూస్తే వావ్, నీ కాస్ట్యూమ్ అదర్స్ రే అనుకుంటూ దాని పక్కకు కూర్చొని సెల్ఫీ తీసుకుంటుంది. అయితే ఫ్లాష్ వెలుగులో అసలు ముఖం కనిపించింది. నిజానికి అదొక ఒరిజినల్ జబ్బుల జంతువు. ఓయమ్మో, ఈ స్టోరీ పోస్ట్ వాయిదా. చిట్టి కిచెన్ కింగ్. చిట్టి కోతి ఒక రోజు నేను కూడా కుక్ ఛాలెంజ్ లో పాల్గొంటా అని అనుకుంటుంది. ఇది కిచెన్ కింగ్ అవ్వాలని పాలకూరని చాక్లెట్ ని మిక్స్ చేసి ఒక డిష్ చేసింది. ఇది బలంగా మాక్సిమం రుచిగా ఉంటుంది అని సంతోషంగా పర్వాలేదు అనుకుంటూ డిష్ ని జడ్జెస్ కి ఇచ్చింది. మరి జడ్జెస్ ఏంటి, ఒరేయ్ ఇది ఫుడ్డా ఫైటా అని కింద పడిపోయి నవ్వారు. అంతలో చిట్టి రుచి ఏంటో అర్థం కాలేదు, కానీ ఫైటింగ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.